ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ ఏపీలోని 34 మండలాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 202 మండలాల్లో వడగాల్పులు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో వడగాల్పులు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాయి. అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్పేసి కూడా రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా అంటే ఒకవైపు ఉష్ణోగ్రతలు, మరోవైపు చూసుకుంటే అదే సమయంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పేసి రాష్ట్ర వాతావరణ శాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఎండలు ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సమాచారం అందిస్తుంది. అయితే దాదాపు ఇప్పటికే 40 డిగ్రీల పైగా కూడా పలు జిల్లాలో అంటే కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాలతో పాటు ఇస్తూ కోస్తా అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా దాదాపు 40 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం అందించింది. అలాగే ఏపీలోని దాదాపు 34 మండలాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ అంటే అక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఏపీ డిజాస్టర్ శాఖ. అలాగే రాష్ట్రంలోని దాదాపు 171 మండలాలు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ఈ 171 మండలాలు కూడా ఉష్ణోగ్రత అధికంగానే ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని దాదాపు 202 మండలాలు కూడా వడగాల్పులు వీస్తాయని చెప్పేసి కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ప్రధానంగా చూసి గుంటూరు జిల్లాలో దాదాపు 14 మండలాలు, అలాగే పల్నాడు జిల్లాలో 19 మండలాల్లో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి, మరోవైపు విద్యార్థులకంతా కూడా పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవసరమైతే కూడా ఈ ఎండాకాలంలో అంటే ఎక్కువగా నీరు తీసుకోవాలి, లేకుంటే కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాగే కొబ్బరి నీళ్లు, అలాగే చెరుకు రసం వంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ కూడా ఎండలకు భారీగా ఎండలు ఉండే నేపథ్యంలో కూడా అవసరమైతే బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సాయి. థ్యాంక్ యూ.